నవరాత్రులలో వినాయకుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వినాయక చవితి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శనివారం వినాయక చవితి సందర్భంగా చాలా మందికి గణేష్ మండపాలకు వెళ్ళి దండం పెట్టుకునే ఉంటారు. అయితే చాలా మందికి ఈ నవరాత్రులలో కలలోకి వినాయకుడు వస్తుంటారు. అయితే కలలోకి ఆ బొజ్జ గణపతి వస్తే మన జీవితంలో వచ్చే మార్పులు ఏమిటో తెలుసా? తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో గణేశుడు కలలో కనిపిస్తే ఈ కలకు అర్థం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట. ఆ ఇంట్లో లక్ష్మీదేవి కరుణతో సంపద ఆ ఇంటిని ముంచెత్తుతుంది. వినాయకుని ఆశీస్సులతో ఆకస్మిక ధనం లభిస్తుందట. అంతేకాకుండా కెరీర్లో ప్రమోషన్ అవకాశాలు పెరగవచ్చు లేదా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయట. కలలో గణేశుని పూజిస్తున్నట్లు కనిపిస్తే ఈ కల చాలా శుభప్రదం. అంటే కోరికలన్నీ త్వరలోనే నెరవేరబోతున్నాయని అర్థమట. గణేశుని ఆశీస్సులతో జీవితంలోని అన్ని దుఃఖాలు సమస్యలు తొలగిపోయి వినాయకుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవిస్తారట. కలలో ఎలుకపై స్వారీ చేస్తున్న గజాననుడు గణేశుడు కనిపిస్తే అది సంపదకు సూచికగా పరిగణించబడుతుంది. త్వరలో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని, డబ్బు ప్రవహిస్తుందని అర్థం. ఆనందం, శాంతి నెలకొంటుంది. తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.